అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో జ్యేష్ఠ మాస కృష్ణపక్ష త్రయోదశి. ఈరోజు సోమవారం, మహాప్రదోషము, ఈరోజు వ్రతం. ఇక ఈరోజు కృతికా నక్షత్రం, విశేషమైన రోజు. అగ్ని నక్షత్రము. ఈరోజు మనము విశేషంగా ఓం అగ్నియై నమః అనే నామాన్ని మంత్రబలంలో జపించాలి. ఈ నామాన్ని మనం జపించడం వలన పంచభూతాల్లో ఒకటైన అగ్ని మన శరీరంలో కూడా నానా విధాలుగా ప్రవాహన జరుగుతూ ఉంటుంది. పచన క్రియలు, హృదయంలో, అన్ని చోట్ల రక్తము మన శరీరంలో ప్రవహించాలి అంటే ఖచ్చితంగా అగ్నితత్వం ఉండాలి. అదే విధానంగా మన జీవితంలో అంత్యంలో అగ్ని కార్యంతోనే అంత్యం కూడా జరుగుతుంది. చూడండి, మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు. మన సనాతన ధర్మంలో పూర్వం నుంచి కూడా ఆఖరి స్టేజ్ ఏదైతే ఉంది అంటే అది అగ్నికి ఎండ్ అవుతుంది. అంతే కదా. అంటే మన జీవితంలో ఎప్పుడే కానీ ఏ మనిషి అయినా కూడా ఎన్ని సంవత్సరాలు జీవించినా కూడా ఆ ఒక ఆఖరిలో చేసే సంస్కారం, ఆ సంస్కారంలో అగ్ని సంస్కారంతో పాటు శరీరానికి అగ్ని సంస్కారం ఇస్తారు. అంటే అగ్నిలో పచనమైపోతుంది శరీరం. ఇంకా కొందరు ఎలా చేస్తారంటే జల సమాధి అని కూడా చేస్తూ ఉంటారు. అంత్యక్రియల్లో అగ్నిక్రియ మరియు జల సమాధి అని కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా వరకు మన పుణ్యక్షేత్రాల్లో గంగా నదిలో పూర్వంలో జల సమాధి అనేది ఇప్పటి వరకు ఉండింది. తర్వాత కొంతకాలంలో ప్రభుత్వాలు వాటిని నిషేధించాయి. అయినప్పటికీ కూడా ఋషులు, తర్వాత తపస్వికులు, తర్వాత మఠాధిపతులకి జల సమాధి క్రియ ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు, స్పెషల్ పర్మిషన్ తీసుకొని. అదే విధానంగానే ఇక అగ్ని కార్యాలు మనం కాశీ వారణాసిలో బాగా గమనిస్తే అక్కడ మణికర్ణికా ఘాట్ కానీ హరిశ్చంద్ర ఘాట్లో ప్రతిరోజు ఎన్నో ఒక శరీరాలు, ఈ పార్థివ శరీరాలని అగ్ని కార్యం చేస్తూ ఉంటారు. ఇక కొందరైతే భూ సమాధి అని చేస్తూ ఉంటారు, భూమిలో పాతి పెట్టడము అని. అవును కదా. ఇలా మూడు సంస్కారాలు, అంటే ఇలా మూడు సాంప్రదాయక సంస్కారాలు, అంత్య సంస్కారాలని ఆచరిస్తూ ఉంటే నాలుగో సాంప్రదాయకం కూడా ఒకటి ఉంది. అదేంటంటే పార్సీ. అంటే ఈ ఒక విదేశాల్లో మరొక సంస్కారం ఉంటుంది. అది ఏంటంటే శరీరాన్ని చిన్న చిన్నగా దాన్ని కట్ చేసి ఈ పక్షులకి వేసేయడం. అంటే ఏదైనా ఆహారం సేవిస్తాయి కదా, వాటికి ఆహారంగా వేసేయడం. అది కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. అంటే మన భారతదేశంలో లేదు, విదేశాల్లో కొన్ని ఈ ఒక సాంప్రదాయం పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఉంది. అయితే మన సంప్రదాయంలో మొదటి అత్యంత శ్రేష్టమైన సంప్రదాయం అగ్ని సంస్కారం శరీరానికి. ఈ అగ్ని సంస్కారం అంత్యము అని అర్థం ఆ శరీరానికి. అవును కదా. అయితే
చాలా మంది నన్ను కలిసినప్పుడు అడుగుతూ ఉంటారు, పాత వస్త్రాలను ఏం చేయాలి, పాత వస్త్రాలు ఏం చేయాలి. ఇక అంతేకాదు, ఎవరైనా స్వర్గస్థులైన తర్వాత ఆ పాతవి మనకి వాళ్ళవి వస్తువులు ఉండిపోయి ఉంటాయి, వాటిని ఏం చేయాలి. తర్వాత ఇంట్లో చీపురు కట్లు పాతవన్నీ తీసేసి ఉంటాము, వాటిని ఏం చేయాలి. ఇలా ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఏదైనా మిగిలిపోయిన వస్తువులు వాటిని ఏం చెయ్యాలి. ఇప్పుడు అవి పనికిరానప్పుడు ఏమవుతుంది, ఇతరులకి ఎవరికన్నా ఇచ్చేస్తే అది పనికిరాదు, వాళ్ళకు కూడా పనికిరాదు. దాన్ని ఏం చెయ్యాలి, భూమిలో పాత పెట్టాలా, నీళ్ళల్లో వేయాలా, అగ్ని కార్యం చెయ్యాలా. చూడండి, ఇది శరీరానికి కావచ్చు, వస్తువులకి కావచ్చు, మొదటి ఆద్యత అగ్ని కార్యము. వాటిని మనము భస్మం చేసేయచ్చు. ఏదైనా ఎండు భస్మమే క్లీన్గా. మనకి అంతెందుకు, ఏదైనా రోగ రుణాలు వైరస్ వస్తే సూర్యుని వెలుగులో భస్మం అయిపోతూ ఉంటాయి. అన్నిటికి ముందుగా ఉన్నది అంటే అన్నిటికన్నా అత్యంత పవిత్రమైనది అంటే భస్మము అని అర్థం. అంటే వాటిని మనము అగ్ని కార్యంతో సమాప్తి చేయడం. రెండోది ఇక జలం, అంటే అన్నిటిని నీళ్ళలో వెళ్ళి తీసి నీటిని కల్మషం చేయలేం కదా. ఏదో పసుపు కుంకుమ దేవుడి విగ్రహాలు ఏదైనా భిన్నమైతే వాటిలో వేసేయచ్చు, అంతే కదా. తర్వాత భూ సమాధి అని, ఏదైనా చెరువులో అలాంటి చోటు భూమిలో కొంచెం తీసి జాగా తీసి పాత పెట్టేయడం, పాత వస్తువులంతా. అదేమవుతుంది, లోపలే కల్టివేషన్, అంటే అది మనకి ఈ ఒక ఎరువుగా మారిపోయి భూమికి శక్తినిస్తూ ఉంటుంది. ఈ విధాలుగా మన సంప్రదాయాలు ఉంటాయి. కానీ శరీరంలో ఉన్న అగ్నితత్వం ఉంటుంది కదా, ఈ ఒక అగ్ని అనేది మనం జీవించడానికి ఉపయోగపడే అగ్ని. అదే ఈ ఒక జీవరాశి, అదే ఈ జీవం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి అగ్ని కార్యం మనము ఇతరులు ఈ శరీరానికి చేస్తారు. కానీ మనం ఉండే రోజు కూడా లోపల ఉన్న అగ్నిని తేజోవంతంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామంట. అలా ఈరోజు ఈ ఒక అగ్ని నక్షత్రంలో ఓం అగ్నియే నమః అనే నామాన్ని జపించడం వలన మనము ఆరోగ్యంగా ఉంటాము. ఓం అగ్నియే నమః. అందరూ కూడా ఈరోజు అగ్నిదేవుణ్ణి స్మరించండి. అగ్నియే నమః అనండి. అది పంచభూతాల్లో ఒకటి. పంచభూతాల్లోనే ఈ శరీరం, నీరు ఉంది, శరీరంలో నిప్పు ఉంది, అదే విధానంగా గాలి ఉంది, మనకు తెలుసు, తేజోవాయువు అన్నీ ఉన్నాయి ఈ శరీరంలో. పంచభూతాలు ఈ వేళ్లలోనే ఉంటాయి. అటువంటి శక్తి మన శరీరంలో ఉంది. ఈ నామాన్ని జపించడం వలన మనకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాదు, అగ్నినామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళ పాపాలు దహించబడతాయంట. వాళ్ళు తెలిసి తెలియకుండా చేసే పాపాలు దహించబడతాయని ఈరోజు భక్తి శ్రద్ధతో ఆచరించండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలాసార్లు చాలా వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు చెప్పే మంచి మాట ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఏదైనా పని చేసేవారు పనిలో విశ్రాంతి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే వాళ్ళ జీవితంలో ఎదుగుదల అనేది చాలా తగ్గిపోతూ ఉంటున్నారు. ఎవరైతే పనిని ప్రేమిస్తూ ఉంటారో ఆ పని ప్రేమిస్తూ ఉండేవారు ఆ ప్రేమించే విధానంలోనే విశ్రాంతి ఉంటుందంట. కష్టపడే వ్యక్తి, బాగా కష్టపడే వ్యక్తి ఆ కష్టాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనుకోండి, అంటే ఆ ఒక పనితీరుని ప్రేమిస్తూ ఉన్నాడు అనుకోండి, ఇంట్రెస్ట్గా ఇష్టంతో పని చేస్తున్నాడు అనుకోండి, అతనికి విశ్రాంతి అవసరమే లేదంట. ఎందుకంటే ఆ పనిని ఇష్టపడుతున్నాడు కాబట్టి దాంట్లోనే అతనికి విశ్రాంతి లభిస్తూ ఉంటుంది. ఎవరైతే ఎప్పుడెప్పుడు విశ్రాంతి దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు పని దొంగలు అంటే. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా విశ్రాంతి దొరికితే చాలు, రెస్ట్ తీసుకుందాం అనే వాళ్ళ జీవితంలో కష్టపడడానికి పనికిరారు అని అర్థం. ఇక ఈరోజు ఈ మంచి మాటలో ఉండేది ఏంటంటే, చాలా మంది అనుకుంటూ ఉంటారు, మా జీవితంలో నేను ఎంత కష్టపడినా పైకి వస్తలేదు, నా జీవితం అంతా ఇంతేనా, ఇక నేను కష్టపడుతూనే ఉండాలా, నేను ఎప్పుడు బాగుపడతాను అని కొందరు అంటూ ఉంటారు. ఇంకా కొందరు అంటూ ఉంటారు, నేను నా జీవితంలో కష్టపడుతూనే ఉన్నాను, అసలు నాకు ప్రశాంతతనే లేదు, అసలు రెస్టే లేదు నాకు అంటూ ఉంటారు. దీంట్లో వ్యత్యాసం ఏంటంటే, కేవలం మీ మనోభావాలు మాత్రమే అలా ఊహించుకుంటున్నాయి కానీ మీరు అసలైన పనితీరుని ఇష్టపడి ఉంటే మీరు ఎప్పుడు దాన్ని కష్టం అనుకునేవాళ్ళు కాదు. అదే విధానంగా ఎప్పుడైతే నాకు రెస్టే లేదు, దొరకలేదు, అంత కష్టపడుతున్నాను అంటున్నారంటే మీరు ఎప్పుడు కూడా రెస్ట్ కోసమే ఎదురు చూస్తున్నారు కానీ
పని కోసం కాదు అని అర్థం. అందుకే జీవితంలో కోటి విద్యలు కూటి కోసం అన్నారు పెద్దవారు. కానీ ఒక సత్యం మాత్రం మీరు గమనించండి, ఏ విద్య అయినా కూడా అది చాలా పవిత్రమైనది. మరి ఆ విద్యని గౌరవించాలి, దాన్ని ప్రేమించాలి. మనం ఏ కష్టం వచ్చినా, ఏ వృత్తి జీవితంలో ఉన్నా దాన్ని ఎంత ప్రేమిస్తూ ఉంటామో, ఎంత ఇష్టపడుతుంటామో దాంట్లో అంత ఉన్నతిని మనం చెందుతాము. అదే పరమసత్యం. ఇది బాగా అర్థం అవ్వాలంటే ఈ చిన్న కథని మీరు వినాలి. ఒక ఋషి కైలాస పర్వతంలో పరిక్రమ చేయడానికి వెళ్తూ ఉంటే అక్కడ దారిలో యమద్వారము అని ఉంటుంది. అక్కడ ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షం కింద ఒక మహర్షి కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇతను తన దగ్గరికి వెళ్తాడు. ఈ ఋషి దగ్గరికి వెళ్ళి అతను చూస్తాడు. చూసిన వెంటనే అతను కళ్ళు తీసి, అయ్యా ప్రణామాలు, నేను ముక్తి కోసం ధ్యానం చేస్తున్నా, ముక్తి ప్రాప్తించడానికి ఇంకా ఎంత సమయం పడుతుందయ్యా అంటే, ఇంకా నీకు 1000 సంవత్సరాలు పడుతుంది అంటారు ఆ గురువుగారు. తర్వాత ఇంకా కాసేపు అంత దూరం పోగానే అక్కడ ఎండలో ఒక మనిషి కూర్చొని, చాలా ఎండ ఉంటుంది, అటువంటి ఎండలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. తన దగ్గరికి ఈ ఋషి వెళ్తే అతను ఈ ఒక మహర్షి వారిని చూసి, అయ్యా నమస్కారం స్వామి అంటాడు. నమస్కారం, చెప్పండి అనగానే, అయ్యా నేను ముక్తి కోసం మోక్ష మార్గాన్ని వెతుకుతూ ఉన్నాను, ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు ఇలా ధ్యానం చేయాలి అంటే, ఇంకా మీరు 1000 సంవత్సరాలు ధ్యానం చెయ్యాలి అంటారు. అన్ని సంవత్సరాలు ధ్యానం చెయ్యాలా అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఇక కాస అలాగే పరిక్రమ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే ఒకతను నృత్యం చేస్తూ ఉన్నాడు భగవంతుని కోసం. అతని దగ్గరికి ఇతను వెళ్ళంగానే ఆ నృత్యం చేసి అతను ఈ మహర్షి వాళ్ళని చూసి నమస్కరించి, స్వామి నేను భక్తి మార్గంలో మోక్షాన్ని వెతుకుతూ ఉన్నాను, దయచేసి నాకు ఎప్పుడు మోక్షం లభిస్తుంది తెలియచేస్తారా అంటే, ఇంకొక 1000 సంవత్సరాలు పడుతుంది అనగానే మరింత ఆనందంతో నృత్యం చేసుకుని హ్యాపీగా నృత్యం చేసుకొని తన పనిలో మగ్నమైపోతాడు. అంటే ఈ కథలో ఉన్న అర్థం ఒకటే, ఎవరైతే ముందుగా వచ్చిన ఇద్దరు వాళ్ళు కాలాన్ని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని, అంతే. కానీ మూడో వ్యక్తిని అడిగారు కదా, సంతోషంగా చేస్తున్నాడు అంటే, ఇంకా 1000 సంవత్సరాలు అంటే సంతోషంగా చేస్తున్నాడు అంటే కాలాన్ని లెక్క పెట్టట్లేదు. కేవలం అతని గోల్ ఏదైతే ఉందో, అతను మోక్షం పొందాలి అని ఏదైతే మార్గం ఉందో దానిపై మాత్రం ఫోకస్ పెట్టాడు. అందుకే అతనికి కాలం 1000 సంవత్సరాలు అంటే హ్యాపీగా వెళ్ళి చేస్తూ ఉన్నాడు. అంటే అర్థం చేసుకోండి, జీవితంలో ఎప్పుడు కూడా గంటలు లెక్క పెట్టి పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదో కాలాన్ని లెక్క పెట్టుకొని నాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయినా నేను ఏమీ చెయ్యలేదు అని లెక్క పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళ జీవితంలో ఇంక 100 సంవత్సరాలైనా వాళ్ళు ఏమీ చేయలేరు. ఎప్పుడైతే కాలం వైపు గమనించకుండా సర్వదా శ్రమిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని సమయాల్లో వాళ్ళు శ్రేష్టవంతులు. ఇక మీరెవరు అనేది మీపై వదిలేస్తున్నా. అయితే ఈ రోజు మన సంప్రదాయంలో మీకు అందరికీ అర్థమయ్యేలా తెలియచేసింది. మన ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని ఏం చెయ్యాలి అనేది కూడా తెలియచేశాను. ఈరోజు నిత్య నక్షత్రం కృతికా నక్షత్రం, అశ్విని మఖా మూలా నక్షత్రం వారికి విపత్తార ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర వారికి సంపత్తార ఈరోజు విశేషమైన రోజు. కృతిక ఉత్తరాషాఢ వారికి జన్మతార, జాగ్రత్తగా ఉండడం మంచిది. రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు పరమమిత్రతార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, అత్యంత శుభకరమైన రోజు. ఆరిద్ర స్వాతి మరియు శతభిష నక్షత్రం వారికి ఈ రోజు నైదన తార అంటే వదతార, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సాధక తార, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య అనురాధ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఈ రోజు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార, ఈ రోజు శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. వాస్తు పరిష్కారం. ఈ వాస్తు పరిష్కారంలో రీసెంట్గా నాకు ఒక లెటర్స్ వచ్చాయి. వాళ్ళ ఇంట్లో చాలా వరకు ఈ వాస్తుకు సంబంధించిన అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ ఓల్డ్ హౌస్, చాలా పాత ఇల్లు. అయితే ఆ ఇంట్లో ఒక పాత ఇల్లు అంటే ఒక 15-16 సంవత్సరాలు అయింది అంతే. ఆ ఇంట్లో అంతా కూడా చెదులు
అంటే ఏదైతే సింహద్వారాలు ఉంటాయో అవన్నీ చెదలు తినేయడం, తర్వాత దేవుడి గదిలో చెదలు తినేయడం, ఇలా అవుతూ ఉంది. ఈ ఇంట్లో మేము ఉండొచ్చా ఉండకూడదా అని ప్రశ్న. కానీ వాస్తు శాస్త్రంలో విశేషంగా చెదలు ఉన్న ఇల్లు, పూర్వంలో ఇల్లుని ఎలా కట్టేవారంటే అంతా కూడా ఈ మట్టివి, తర్వాత సున్నం పూసి దూలాలు పైన మాను దూలాలు అంటే వృక్షంలో తయారించిన చిన్న చిన్న పిల్లర్స్ లాగేసి పైన అంతా వృక్షం, పైన రూఫ్ అంతా వృక్షంలోనే కట్టేవారు. అన్ని కూడా ఈ ఒక మాండ్లతో నిర్మాణం చేసి, అంటే ట్రీస్ కట్ చేసి దాన్ని ఎలా కావాలో అలా చేసుకుని వాటిని పైకప్పులాగా చేసి దానిపైన మట్టి సుద్ద ఇవన్నీ కూడా వేసేవారు. ఇది ఒక పూర్వం నుంచి అదే ఉండేది. పూర్వంలో ఇవే ఇళ్ళు ఎక్కువ ఉండేవి. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పేవారంటే చెదులు ఉన్న ఇంట్లో ఉండకూడదు అని. ఎందుకు అంటే ఆ చెదులు తింటూ తింటూ ఆ వృక్షం లోపల ఉన్న ఇల్లంతా పాకేసిస్తే ఎప్పుడైనా భారీ వర్షాలు ఏదైనా పడి పైన తడి అనేది ఎక్కువైనప్పుడు భారం అవుతుంది కదా, అప్పుడు కూలిపోతాయి ఆ ఇళ్లలో. అందుకే ఉండకూడదు అని దాని ఇంకా ఒక సైంటిఫిక్ రీజన్ తో ఆ ఇంట్లో ఉండకూడదు అని వాస్తు శాస్త్రాన్ని రచించారు. కానీ ఇప్పటి కాలంలో ఎలా ఉంది అంటే మన ఇళ్లల్లో ఇప్పుడు మోల్డ్ వేసుకుంటాము, స్టీల్ తో కట్టింటాము. అయినప్పటికీ అందులో ఉండొచ్చా అంటే ఖచ్చితంగా అందులో ఉండకూడదు. ఎందుకంటే చెదులు తినేస్తున్నాయి అంటే దాంట్లో ధర్మశాస్త్రానుసారం ఏంటంటే శత్రువులు అధికమవుతారు, శత్రువుల నుంచి అపజయం ప్రాప్తిస్తుంది. అంతేకాదు మనకి తెలియకుండానే ఆ ఇంట్లో ఇన్సెక్యూరిటీ అంటే భయంగా ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. ఇల్లు మంచిదో కాదో లేదో ప్రతి పని చేయడానికి కూడా ఇన్సెక్యూరిటీ, భయం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ ఈ మానసికంగా ఎవరైతే మనసు దృఢంగా లేని వారు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళపైన ఫస్ట్ ప్రభావం చూపిస్తుంది. తర్వాత స్త్రీల పైన, తర్వాత పురుషుల పైన ఇలా వెళ్తూ ఉంటుంది. వాస్తు అంత బాగుండి కూడా ఇటువంటి సమస్యను ఎదురు చూస్తున్నారు అంటే దానికి ఒకటే పరిష్కారం, శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. దాని వైబ్రేషన్ వల్ల ఈ ఆలోచనలు దూరం అవుతాయి. కానీ చెదులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు దానికి ఏదైనా పరిష్కారం వెతకాలి. ఇల్లు చేంజ్ చేయండి, లేదో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయండి. మొత్తానికి ఆ ద్వారాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసేసి కొత్త ద్వారాలు పెట్టడం మంచిది. రేపు మంగళవారం, రోహిణీ నక్షత్రం, కృష్ణుల వార నక్షత్రం. రేపు ఉదయాన్నే సత్యభామ రుక్మిణీ సమేత కృష్ణుల వారు దేవాలయం కానీ లేదో కేవలం కృష్ణ దేవాలయం ఉన్నా, రేపు ఎవరైతే కృష్ణ దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి కృష్ణుడికి తులసి అర్చన మరియు వెన్న నైవేద్యం పెట్టి ఆ వెన్నని తీసుకొచ్చి ఇంట్లో ఆ వెన్నతో ఆ పిల్లలకి ఇవ్వడం వలన వాళ్ళ చాతుర్యం పెరుగుతుంది. సంతానం లేని వారు ఆ వెన్నని భుజిస్తే సంతాన యోగం ప్రాప్తిస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థికంగా వృద్ధి చెందుతారు. అంటే శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయండి. మీకేదైనా లోటస్ ఫ్లవర్ దొరికితే ఆ లోటస్ ఫ్లవర్ని తెచ్చి, అంటే కమల పుష్పాన్ని తెచ్చి ఆ ఆకుల్ని ఇలా చక్కగా తీసి ఆకు పైన శ్రీరామ అని గంధంతో రాసి ఆ పుష్పాన్ని పరమేశ్వరునికి సమర్పించుకొని తదుపరి దారిద్ర దహన శివస్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. సకల విధమైన దారిద్ర్యం దూరమై ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని
మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.